మీరు ఏం మనుషులరా బాబు. రాజకీయ నాయకులకు ఆ సినిమా వాళ్ళని చూస్తుంటే అసహ్యం ఎత్తుంది. ఒకప్పుడు ఇన్స్పిరేషన్గా ఉండోరు మీరు. నిన్నటి వరకు ఒకలాగా, అంతకు ముందల్లో ఒకలాగా ఏం మాట్లాడుతాండ్రు, అసలు మీకు క్లారిటీ ఉండి మాట్లాడుతాండ్రా లేదా పబ్లిసిటీ కోసం మాట్లాడుతాండ్రా, అసలు ఏం అర్థమే సావట్లేదు. నిజాన్ని చెప్పుకోలేంతే. మరీ అంత దారుణంగా దిగజారు మాటలు ఎందుకు మాట్లాడుతాండ్రో? ప్రజలు మిమ్మల్ని చూసి ఏమనుకుంటారో లేకపోతే వాళ్ళు ఎలా అర్థం చేసుకుంటారో అనే ఆలోచన కొంచెమైనా రావట్లేదా? లేకపోతే ఇంకిత జ్ఞానం లేదా? యూట్యూబ్ ఓపెన్ చేసి ఏదైనా సరదాగా కొంచెం మంచి పాటలు లేకపోతే మంచి వీడియోలు చూడాలన్నా భయమే అవుతుంది. నిన్నటిది ఇప్పుడు దాకా లడ్డు 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 కోసమని అయ్యారు. అది కొంచెం చల్లబడిందిరా బాబు, పోనీ ఏదో ఒకటి మామూలుగా ఉందాము, అది మన నిజాలు తెలుస్తాయి కదని చెప్పేసి వాటి మీద పలకుందాం అనుకుంటే ఇప్పుడు కొత్తగా నాగ చైతన్య ఇదో ట్రాఫిక్ మళ్ళీ వచ్చిందండి. మీకేం పని పాటు లేదా? కొంచెం ప్రజలు ఎలాగున్నారో, వాళ్ళ పరిస్థితులు ఏంటి, ఎక్కడెక్కడ రోడ్లు లేవో, ఏ ప్రభుత్వం ఎలాగ ఉన్నదో ఇవన్నీ వాటి కోసం ఆలోచించవచ్చు కదా. ప్రజలకు ఎలాగ ఉపయోగపడితే మనం బాగుంటుంది. మీరు సెలబ్రిటీలు అయ్యా, మీరు ఒక మాట ఆడితే, ఒక రాంగ్ మాట ఆడినా రైట్ మాట ఆడినా అది పబ్లిక్లోకి వెళ్ళిపోద్ది. మీరు మాట్లాడే మాటని కొంతమంది సీరియస్గా తీసుకుంటారు, ఇన్స్పిరేషన్గా మిమ్మల్ని తీసుకుంటారు. అలాంటప్పుడు మీరు ఎలాగ మాట్లాడాలా? ఊరికి ఎందుకు మీరు సెలబ్రిటీలు అని చెప్పుకోవడం కూడా వేస్ట్ అనిపిస్తుంది అయితే. చిచ్చి, ఒక సామాన్యులు మేమే ఇప్పుడు ఎలా మాట్లాడాలి, ఉన్నత హోదాగా మాట్లాడాలనుకుంటాం కదా. తప్పని పబ్లిక్లోకి వచ్చి మీకు ఈ నోటికి ఏదో అదే మాట్లాడితే పబ్లిక్ ఎలా రియాక్ట్ అవుతారు? మనం ఆడే మాటలు వాళ్ళ మీద ఎలాగా ప్రభావితం చేస్తాయన్న ఆలోచన, మినిమం కామన్ సెన్స్ లేదా? మీరు ఏం మనుషులు రా బాబు. రోజుకు ఒక వీడియో చేసి పెడతాంటారా, ఏం వీడియోలు ఏమో గౌరవం. ఈ జబర్దస్త్ టీం అంతా అయిపోయిందంటే మళ్ళీ ఇంకో కొత్తలు వస్తారు. ఏంటి మీకు ఏం పోయాకలే? ఎంతక్క మీకు చేసుకోవడానికి పనులు ఉన్నాయి, పని చేసుకోండి. ఆ పనిలోటు నిజాయితీ ఉంటే ఆటోమేటిక్ సక్సెస్ అనేది మీ వెనకతలే తిరుగుతుంటుంది. అది వదిలేసి పబ్లిక్కి ఎలాగా ప్రతిసారి ఎలాగోలాగా ఏదో ఒక న్యూస్. వరస్ట్. మీకు మాట్లాడినా పాపం ఏమో బాధగానే.